హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణ్ గేమ్. ఈ వీడియోలో నేనైతే ఈ ఊటీ అనేది ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఏ సీజన్లో వెళ్తే బాగుంటుందో కూడా చెప్తాను. చూడాల్సిన ప్లేసెస్, టాయ్ ట్రైన్ జర్నీ ఎలా చేయాలో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ టాయ్ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊటీ ఎలా చేరుకోవాలి, అలాగే మనం మన డెస్టినేషన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, ప్లాన్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను, వినండి. మీరు ఒకవేళ ఆంధ్ర తెలంగాణ నుంచి బయలుదేరుతున్నట్లయితే ఆంధ్రాలో ఉన్న విజయవాడ లేదా వైజాగ్ మెయిన్ స్టేషన్స్ కదా. ఈ రైల్వే స్టేషన్స్ మెయిన్ ఏదైతే ఉన్నాయో విజయవాడ వైజాగ్ నుంచి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అయితే మనకి కోయంబత్తూరు వెళ్ళడానికి అయితే అవైలబుల్గా ఉంటాయి ఎవ్రీడే కూడా. అయితే మీరు ఒకవేళ కోయంబత్తూరు వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీరు ఊటీ వెళ్ళడానికి మీరు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి, అవి చూస్ చేసుకోవచ్చు. లేదా అలా కాదు, మేము బస్సులో వెళ్తున్నాం అనుకుంటే మీరు డైరెక్ట్గా కోయంబత్తూరు వరకు మనం బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. సో లేదా మనకి తమిళనాడు వెళ్ళే బస్సెస్ అవ్వచ్చు, కోయంబత్తూరు అవ్వచ్చు. సో ఇలాంటి బస్సెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరైతే బస్ ద్వారా అక్కడ చేరుకోవచ్చు. కాకపోతే నా ఒపీనియన్ ఏంటంటే మీరు బస్ కంటే ట్రైన్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, సేఫ్గా వెళ్తారు, కొంచెం బడ్జెట్లో మనకైతే కంప్లీట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే స్లీపర్ కూడా మనం తక్కువలోనే బుక్ చేసుకోవచ్చు. అది కూడా మనకి బిలో 700 లోపలనే ఉంటుంది అనమాట స్లీపర్ కూడా. సో అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు చెప్తాను, వినండి. మీరైతే మనకి అందరికీ అవైలబుల్గానే ఉంటాయి కదా ఏవైతే ట్రైన్ బుక్ చేసుకోవడానికి సంబంధించిన యాప్స్, ఎగ్జిగో కానీ లేదా కన్ఫర్మ్ ట్రైన్ కానీ, సో అలా కన్ఫర్మ్ టికెట్ ట్రైన్, ఇలాంటి ఏవైనా సరే, మేక్ మై ట్రిప్, ఇలా చాలా యాప్స్ అయితే ఉన్నాయి కదా. దాంట్లో మీరైతే మీరు స్టార్ట్ అయిన ఏదైతే స్టేషన్ ఉందో ఆ స్టేషన్ నుంచి మీరు 90% కూడా కోయంబత్తూరు చూస్ చేసుకోండి. ఎందుకంటే కోయంబత్తూరుకి వెళ్తే అక్కడ నుంచి మీకు నెంబర్ ఆఫ్ రెంటల్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు బైక్ మీకు వెళ్ళాలని ఉంది, ఫ్యామిలీతో మనం ఈజీగా వెళ్ళాలనుకుంటే కార్ కావాలి, ఎక్కువ బడ్జెట్లో లేకుండా మనకు తక్కువలో అయిపోతే మనమే డ్రైవ్ చేసుకోవచ్చు, సేఫ్గా వెళ్ళవచ్చు, సేఫ్గా రావచ్చు, మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు అయితే మీరు ఈ కార్ చూస్ చేసుకోవచ్చు. రెంటల్స్లో మనకైతే కోయంబత్తూరులో అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ ఇంకా లోకల్స్లో ఇంకా మీకు ఊటీ దగ్గరలో అయితే మీకు కష్టం అయిపోతుంది సో తిరగడానికి. సో దానివల్ల మీరు కోయంబత్తూరులో చూస్ చేసుకోవచ్చు రెంటల్స్ కావాలనుకుంటే. లేదా మీరు ఒకవేళ ట్రైన్లో వచ్చిన బస్సులో వచ్చిన కోయంబత్తూరు నుంచి మనకైతే అవైలబుల్గా ఉంటాయి. సో ఇదనమాట. అయితే మీరు ఈ టాయ్ ట్రైన్ జర్నీ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటని చెప్తే వినండి. టాయ్ ట్రైన్ జర్నీ వచ్చేసరికి మనకి ఒక డేలో 2 టైమ్స్ ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 నుంచి మనకి మెట్టిపాలెం అనే స్టేషన్ దగ్గర నుంచి వయా కూనూరు మీదుగా ఊటీ అయితే వస్తూ ఉంటుంది. ఊటీ వచ్చేసరికి నియర్లీ మనకి ఆఫ్టర్నూన్ అయిపోద్ది, ఆఫ్టర్నూన్ 1 అలా అయిపోద్ది. మళ్ళీ 1 తర్వాత ఎప్పుడైతే మళ్ళీ ఆ ట్రైన్ వస్తుందో ఆ ట్రైన్ మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఊటీ నుంచి ఏదైతే మెట్టిపాలెం ఉందో ఆ మెట్టిపాలెం వరకు వయా కూనూరు మీదుగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ఒక డేలో 2 టైమ్స్ అనేది ఈ ట్రైన్ అనేది మనకి నడుస్తూ ఉంటుంది. ఈ ట్రైన్ మళ్ళీ స్పెషల్గా బుక్ చేసుకోవడానికి ఎటువంటి యాప్స్ అయితే అవసరం లేదు, స్పెషల్ యాప్స్ అయితే అవసరం లేదు. ఏదైతే మనం నార్మల్గా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి కన్ఫర్మ్ టికెట్ అవ్వచ్చు, ఎగ్జిగో అవ్వచ్చు, మేక్ మై ట్రిప్ అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఐఆర్టీసీ అవ్వచ్చు, ఇలాంటి ఏవైనా సరే యూజ్ చేసుకుని మనం బుక్ చేసుకోవచ్చు. సో అక్కడ మీరు స్టేషన్ కోడ్ అయితే ఏమైతే ఇవ్వాలనుకుని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్టేషన్ కోడ్ ఏం అవసరం లేదు, కానీ మీరు స్టార్టింగ్ ఒకవేళ మీరు మెట్టిపాలెం నుంచి స్టార్ట్ అవ్వాలంటే మెట్టిపాలెం అనేసరికి మనకి రివర్స్లో అనమాట. అక్కడ నుంచి మెట్టిపాలెం నుంచి ఊటీ అని కొట్టచ్చు, లేదా ఊటీ నుంచి మెట్టిపాలెం అని కొట్టచ్చు, లేదా మధ్యలో కూనూరు ఎక్కాలనుకుంటే కూనూరు ఎక్కడవచ్చు. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఈ కూనూరు నుంచి మనకి వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని కూనూరులో స్టార్ట్ అవుతారు. సో ఈ కోనూరు కంటే మనం ఈ ఊటీ అనేది నా ఒపీనియన్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచే ఈ ఎక్స్పీరియన్స్ చేస్తూ రావచ్చు. చాలా చాలా ఫాగీ వెదర్. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టైంలో ఎప్పుడు వర్షం పడుద్ది, ఎప్పుడు పడపోదో చెప్పలేము కూడా. అలాంటి అట్మాస్ఫియర్ ఉన్న ఏరియా అది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. మేము వెళ్ళినప్పుడైతే వర్షం పడింది, అలాగే మంచి వెదర్లో వెళ్ళాం అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రైన్ జర్నీ అయితే. ఇది లైఫ్లో ఒకసారైనా ట్రైన్ జర్నీస్ చేయాల్సిన ట్రైన్ జర్నీస్ ఇది ఒకటి అనమాట. ఆల్ ఓవర్ ఇండియాలో ఇలాంటి ట్రైన్ జర్నీస్ చాలా చాలా తక్కువ. టాయ్ ట్రైన్ జర్నీస్ చాలా తక్కువ. మనం ఇలాంటి నియర్లీ ఇది 4 hours జర్నీ పడుతుంది. ఒక 60 కిలోమీటర్స్ అంతే. అలాగా 60-70 కిలోమీటర్స్ అలా ట్రావెల్ చేయడానికి కూడా 4 hours ట్రైన్ జర్నీ పడుతుంది అనమాట. అదంతా స్లోగా వెళ్తూ ఉంటుంది ఫారెస్ట్లో. మనకి అదొక ఎక్స్పీరియన్స్, అంటే వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ వీడియోలో చూడడం కంటే మీరు ఒకవేళ ఊటీ వెళ్తే కనుక ఈ టాయ్ ట్రైన్ జర్నీ మిస్ అవ్వద్దు. చాలామంది ఈ టాయ్ ట్రైన్ జర్నీ కోసమే ఊటీ వెళ్తూ చాలామంది మరి చెప్తున్నా, వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ముందే బుక్ చేసుకోండి. సీట్స్ అవి అయితే అవైలబుల్గా ఉండవు. సో అదనమాట. మంచి మంచి లొకేషన్స్ కూడా మీకు రైట్ సైడ్లో ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో కొంచెం ఉంటాయి, రైట్ సైడ్లో ఎక్కువ ఉంటాయి. సో ఒకవేళ మీకు అవైలబిలిటీ ఉంటే ముందే రైట్ సైడ్లో కూర్చోడానికి చూడండి.
ఈ లెఫ్ట్ సైడ్ ఎంతవరకు కూడా మనకి టన్నెల్స్ లాగా మనకి కర్వ్స్ అయితే వస్తూ ఉంటాయి. టన్నెల్స్లో కూడా వెళ్తూ ఉంటారు ట్రైన్. సో అలాగే మనకి కర్వ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ కర్వ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అది మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు. బ్యూటిఫుల్ లొకేషన్స్, అలాగే మంచిగా వెదర్, అక్కడక్కడ వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా మీరు రైట్ సైడ్లో కనపడుతూ ఉంటాయి. సో ఇలాంటి బ్యూటిఫుల్ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి కర్ణాటక పార్క్. ఇది వచ్చేసరికి ఉండేది ఊటీలోనే. ఈ ఊటీలో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట. చాలా మూవీ షూటింగ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మనకైతే ఫోటోషూట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ పార్క్ అని చెప్పొచ్చు. చూడడానికి పార్క్లా ఉంటుంది తప్ప, పార్క్ అనే పేరు తప్ప, మనకైతే ఒక మూవీ సాంగ్ సెట్స్ అయితే ఎలా అయితే డిజైన్ చేస్తారో ఆ రకంగా ఉంటాయి అనమాట. ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా ఉంటుంది. చూపిస్తాను మీరు చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్, అలాగే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఏమన్నా స్టే గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా వాళ్ళ నెంబర్స్ కావాలనుకున్నా, ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. డిస్క్రిప్షన్లో చెక్ చేసిన తర్వాత మీకు వాట్సాప్ లింక్ అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసి జాయిన్ అవ్వండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఏమన్నా ఫర్దర్గా డౌట్స్ ఉన్నప్పుడు, నేను కామెంట్ సెక్షన్లో ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేనప్పుడు మీరు దాని ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ అక్కడ హోటల్స్లో ఇబ్బంది ఉన్నా, లేకపోతే అక్కడ అవైలబుల్గా లేకపోయినా, ఆ డీటెయిల్స్ కావాలనుకున్న, స్టేయింగ్ పర్పస్ అవ్వచ్చు, ఫుడ్ పర్పస్ అవ్వచ్చు, ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మీకు యూజ్ అయినంత హెల్ప్ అయితే నేను చేస్తాను.